ఒక చిన్న కథ, ఒక దీర్ఘ ప్రయాణం. ఇక్కడ ప్రారంభమైంది విహాన్ జీవితం. సమయమే దారి చూపిన సాహసయాత్ర. విహాన్ బాబు, ఈ గడియారం నా జీవితం. కాలం నీటిలా ప్రవహించింది. పాఠాలు నేర్చుకో, కానీ మనుషుల్ని మరవకు. ఒక విషయం చెప్తా, వింటావా బాబు? తర్వాత తాత, టైం లేదు. తాత గడియారం వైపు చూస్తూ మనసులో చింతిస్తున్నాడు. విహాన్, ఆనందం పెరిగింది. కానీ దూరం కూడా. ఒకసారి నాతో కూర్చో బాబు. రేపు చూద్దాం తాత. కొన్ని దోషాలు మాటలతో కాదు బాలా, మౌనంతో గుచ్చుతాయి. టిక్ టిక్ టిక్. ఆ రోజు గడియారం ఆగిపోయింది. ఒక్కరోజు నిన్ను వినుండాల్సింది తాతయ్య. కొన్ని అవకాశాలు రెండోసారి రావు. సమయం పోయింది, కానీ జ్ఞాపకం నిలిచింది. ఈసారి నా ఆత్మీయులతో గడిపే విలువైన సమయం వదులుకోను. పాడైనది కూడా మళ్ళీ నడవచ్చు. ఆత్మీయులతో గడిసే సమయం తోడు అయితే జీవితాన్ని అందంగా మలుస్తుంది. శ్రద్ధగా విను. లైఫ్ ఇట్ సెల్ఫ్ టీచెస్ అస్ బంగారం. సమయం కదిలింది, మనసు కూడా. దూరమయ్యేది మనుషులు కాదు, సమయం. ప్రియమైన వాళ్లతో గడిచిన క్షణాలే నిజమైన సంపద. ఫ్రెండ్స్, ఈ కథ మీ హృదయాన్ని తాకితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు ఇలాంటి కథలు మరెన్నో వినడం కోసం సబ్స్క్రైబ్ చేయడం మరవకండి.